అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను దైవ ప్రార్థన నా చిన్నప్పుడే నేను నేర్చుకున్నానని ఇదివరకు ఒక వీడియోలో నేను పెట్టాను. అది బుక్లో దొరికింది నాకని ఆ బుక్లోది చూపిస్తూను నేను చదివాను అనమాట. అది అందరికీ తెలియాలని చూస్తూను మీరు కూడా చదువుకుంటారేమోనని ఇప్పుడు నేను దేవుడి దగ్గర చదువుకుంటున్నాను. అది మా వారిని తీయమన్నాను, తీస్తున్నారు. ఆ దైవ ప్రార్థన నా చిన్నతనం అంటే నాకు ఇప్పుడు 72 ఏళ్ళు. నా చిన్నతనంలో అంటే నేను మా అమ్మమ్మగారు ఊరిలో పెరిగాను. చిన్నప్పుడు గునుపూడి శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం పంచారామాల్లో ఒకటైన దేవస్థానం అది. శ్రీ జనార్దన సోమేశ్వర స్వామి వారి దేవాలయం. ఆ గునుపూడి ఆ గుడి పక్కనే మా అమ్మమ్మగారు ఇల్లు ఉండేది. అందుకని నా చిన్నతనం నుంచి అంటే నా 8వ ఏడు నుంచి 12వ ఏడు వరకు అక్కడ ఆ ఇంట్లోనే నేను పెరిగాను. గుడి పక్కనే కాబట్టి ప్రతిరోజు గుడికి వెళ్ళేవాళ్ళం. భగవద్గీత సమాజం ఉండేది. మా గురువుగారు శ్రీ యామజాల శ్రీరామూర్తి గారు, ఆయన భగవద్గీత నేర్పించేవారు. ప్రతిరోజు సాయంత్రం ఉండేది. పిల్లలకి అందరికీ, ఆడపిల్లలు మా పిల్లలు అందరం కూడా వెళ్ళి నేర్చుకునేవాళ్ళం అనమాట. అక్కడ అంతా భగవద్గీత పారాయణం, ఒక అధ్యాయం పారాయణం అయిపోయాక తర్వాత భజన ఉండేది, తర్వాత హనుమాన్ చాలీసా ఉండేది. అవన్నీ అయిపోయాక దైవ ప్రార్థన అని ఒక ఫోటో ఫ్రేమ్ అనమాట ఇచ్చేవారు. ఇచ్చి రోజుకొకళ్ళ చేత లేచి నిలబడి చదవాలన్నమాట ఆ దైవ ప్రార్థన. అప్పుడు దాని మీనింగ్ అంతా ఏమీ తెలీదు, కానీ ఎంత మీనింగ్ఫుల్ దైవ ప్రార్థనో అది చదువుకుంటే చాలు అనమాట. అప్పటి నుంచి కూడా మా ఇంట్లో చాలామందికి కూడా మా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ఇంకా కంఠోపాఠంగా వచ్చానమాట. చిన్నప్పటి నుంచి కూడా రాత్రి పడుకునే ముందు పొద్దున్నే లేవగానే అది చదువుకోవటం అలవాటు. ఇప్పుడు నేను చదువుకుంటున్నాను. కరుణామూర్తి సర్వేశ్వర, మా చిత్తము సర్వకాల సర్వావస్థల ఎందును నీ పాదార విందములందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఇండునట్లు అనుగ్రహింపుము. పరమదయానిధి, ప్రాతకాలమున నిద్ర లేచినది మొదలు మరలా పరెండు వరకును మనోవాక్కాయములచే మా వలన ఎవరికిని అపకారము కలగకుండునట్లును ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయలాగును సద్బుద్ధిని దయచేయము. సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ, మా అంతఃకరణమునందు ఎన్నడును ఏ విధమైన దుష్ట సంకల్పము గాని, విషయ వాసన గాని, అజ్ఞాన వృత్తి గాని జొరబడుకుండునట్లు దయతో అనుగ్రహింపుము. వేదాంత వేద్య అభయస్వరూప, మా యందు భక్తి జ్ఞాన వైరాగ్య బీజమును అంకురించి శీఘ్రముగా ప్రవృద్ధములగునట్లు ఆశీర్వదింపుము. మరియు ఈ జన్మమునందే కడతేరి నీ సాన్నిధ్యమును కీర్తించుటవలసిన శక్తి సామర్థ్యములను కరుణతో అనుసంగము. దేవా, నీవు భక్త వచ్చులడవు, దీనుని పాలిటి కల్పవృక్షమవు. నీవు తప్ప నాకింకెవరి దిక్కు, నిన్నాశ్రయించితిని. అసత్తు నుండి సత్తునకు గొనుపమ్ము, తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకుని పొమ్ము, మృత్యువు నుండి అమృతత్వమును పొందింపు చేయము. ఇదే మా వినతి, అనుగ్రహింపుము, నీ దరి చేర్చుకొనుము. పాహిమాం పాహిమాం పాహిమాం. ఓం తత్సత్. ఇది శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు రచించిన దైవ ప్రార్థన. ఇది చదువుకుంటే మనం తప్పులు చేయకుండా ఉంటాము, పశ్చాత్తాపడతాము, అన్ని విధాలుగా కూడా మనకి ఎంతో సహకరిస్తుందన్నమాట. అందుకని ఎవరైనా సరే తెలియని వారు ఉంటే కనుక ఈ దైవ ప్రార్థన చదువుకోండి. పిల్లలకు కూడాను వచ్చేస్తుంది చెప్తేను, అంతా తెలుగే కదా. అందుకని అలాగ నేను విన్నవించుకుంటున్నాను అందరికీ. దీనివల్ల మేము ఎలాగా దీనివల్ల లాభం పొందామో అలాగే అందరూ కూడాను దీనివల్ల ప్రయోజనం పొందాలని ఆశతోటి నేను ఈ మాటలు చెప్తున్నాను. మా గురువు గారికి శ్రీ యామజాల శ్రీరామూర్తి గారికి శతకోటి ధన్యవాద ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. గురువుగారు, మీరు ఏ లోకంలో ఉన్నా కూడా మా అందరికీ మీ ఆశీస్సులు అందించాలని కోరుతున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. Thank you to you all for watching all of my videos. Thank you once again.